దాని తరువాత కోర్టు కాదండి నేను ఒప్పుకుంది, ఈ సినిమా. దీనికి పురిటి నొప్పులు ఉన్నాయి, లేవంటలేదు. ఆ కారణం చేతనే నాని గారు తొందరగా అయిపోయింది, కానీ బెన్నీ కదా కొంచెం కష్టం ఉంటుంది. ఉండాలి, ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, లేకపోతే కష్టం. అలా ఈ సినిమా 90s చేసిన నవీన్ మేడారం అని ఆయన నిర్మాత, దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చారు ఈయన నా దగ్గరికి. ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు పిచ్ డెక్ పంపించమని చెప్పాను నవీన్ మేడం, అది పంపించారు. ఆ తర్వాత ఆయన కథ చెప్పారు, వచ్చి నాకు కథ చెప్పారు. అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. ఓకే బాగుంది, బాగా రాసుకున్నాడు. ఎప్పుడైతే ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడండి, అక్కడి నుంచి సినిమా లెవెల్ కూడా ఎవరెస్ట్ శిఖరంలాగా వెళ్ళిపోద్ది అనమాట. ఆ ఎవరెస్ట్ శిఖరంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే హై ఉంటుంది చూసారా, ఆ హై మీరు ఇందాక చూసిన తమ్ముడి డ్యాన్స్ చాలా బాగా రాసుకున్నాడండి. నిజంగా నేను అమితంగా ప్రేమించేమీ మాట్లాడట్లేదు. సినిమా తీసేవరకే ప్రేమిస్తాను నేను. సినిమా తీసిన తర్వాత అది ఎడిటింగ్ రూమ్లోనైనా థియేటర్లో నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హేట్ చేసినంత ఎవరు హేట్ చేయరు. అబ్బా అంట మా వాడు ట్రైలర్ చేసిన, అబ్బాయి అక్కడక్కడ లూజ్ ఫ్రేమ్స్ ఉన్నాయో అన్న, పెద్ద కొంచెం టైట్ పెట్టొద్దు